చేసాము. తంగేడు పూలను తీసుకొచ్చి మనం మందులం అంటాం, మట్టి మూకుడుగా వేసి నల్లగా మార్చండి. మార్చి దాన్ని మెత్తని పౌడర్గా తయారు చేసుకొని అందులో తగినంత కొబ్బరి నూనె, తర్వాత తగినంత తేనెమైనము, తర్వాత కొబ్బరి నూనె, మళ్ళీ చెప్పండి సార్, స్లోగా చెప్పండి. తంగేడు పూలను మట్టి మూకుడులో వేసి నల్లగా మార్చి దాన్ని పక్వంగా తయారు చేసుకోవాలి. ఆ మసిని తగినంత కొబ్బరి నూనె, దానిలో కొద్దిగా తేనెమైన, తర్వాత పచ్చకర్పూరం తగినంత కలిపేసి ఆయన తయారు చేసుకొని ఆ కాళ్ళకాయల పైన దాన్ని క్లీన్ చేస్తూ పెట్టండి. అంటే ఇంకా వేరే ఏం లేదు. ఈ ఒక్క ఆయింట్మెంట్ తోటి ఎంత పెద్ద గాయం అంటే ఇక్కడ నుంచి ఈ మెడలలో, చెవులకి, ఛాతి పైన, ఈ చేతులకి, ఈ భాగాలన్నీ కాలబడ్డది 25 రోజులలో 95% తగ్గిపోయింది. మీకు ఫోటోలలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇందాక చాలా మంది ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే నాభి సరిగా లేకపోవడమే ప్రధాన కారణము. ఈ నాభి సమస్య ప్రతి ఒక్కరికి నాభి సమస్య లేదు, ప్రతి ఒక్కరికి నాభి సమస్య, ఎవరికి కూడా నాభి సరిగా ఉండదు. నాభి అది చెక్ చేసుకోండి. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆహారం తీసుకునేది ఎక్కడి నుండి అంటే అక్కడి నుండి. సో ఇది సోలార్ లెన్స్ అంటారు. ఇది మన మొరార్జీ దేశాయి గారు ఉన్నారు కదా, అతనికి కూడా దేవేంద్ర ఓరా మేము అతిపెద్ద బుక్ లోపల ఆయన చెప్తుండే అపెండెక్స్కి 100 to 95 మెంబర్స్కి అపెండెక్స్ ఆపరేషన్ అవసరం లేదు. ఓన్లీ 5 మెంబర్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయంట. ఈ అపెండెక్స్ అని అన్న వాళ్ళకి ఈ నాభిని సెట్ చేస్తే అపెండెక్స్ ఆపరేషన్ తప్పేది. ఇంకా నేను పద్మ సంఖ్యలలో తగ్గించడం జరిగింది. ఎక్కడ ఉంటారు, దుబాయ్లో ఉంటారు, వాళ్ళు బాంబేలో ఉంటారు, భీమన్లో ఉంటారు. అక్కడ నుంచి ఇది ప్రాబ్లం అని చెప్పి నాకు కాల్ చేసుకుంటే వాళ్ళకి ఏం లేదు. ఒక్కరోజు కొంతమంది అయితే ఏంటంటే ఇలా ఖచ్చితంగా మీరు తెల్లరాలి, ఈరోజు ఆపరేషన్ చేయాలి, బట్టలు అవి తీసుకొని రండి, మీరు ప్లాన్ చేసుకొని అని చెప్పిన వాళ్ళకి కూడా నేనేం చేసినామంటే వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు మీరు సాగండి, రోజు పోక్కబట్టండి. ఎందుకంటే నాది ఎప్పుడు కొత్త చేయరాదు, పొద్దున్నే వాటర్ కూడా తీసుకోకుండా అదే టైం లోపల దీన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాది సెట్ చేసేస్తే ఈ సమస్య పోతుంది. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక రాత్రి వరకు పోక్కబట్టండి అని చెప్పేది వాడిని. వాళ్ళైతే ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు కూడా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని పేరు ఆయుర్వేద స్వరాజ్యం. నా నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టగానే ఆటోమేటిక్గా మీకు గేటింగ్ మెసేజ్ కూడా వస్తుంది. దాంట్లో వేరే ఛానల్ వాళ్ళు చేసినటువంటిది ఇంతవరకు నాకు కెమెరా ఫియర్ ఉందండి. తర్వాత ఏంటంటే దాన్ని నేను వేరే వాళ్ళే ఉన్నాయి, మనం చేసినవి కాదు, అవి చూసుకోండి. అవన్నీ ఉన్నాయి దాంట్లో, మీరు చూసుకోవచ్చు. ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి అవి సెట్ చేసినప్పుడు, నాది సెట్ చేసినప్పుడు ఆ సమస్య ఉంటే వాళ్ళకు తప్పుతున్నారు, వాళ్ళకి ఆపరేషన్లు తప్పించడం జరిగింది. చాలా మందికి దాదాపు ఒక 100 మందికి పైన నేను ఈ అపెండెక్స్ ఆపరేషన్లు తప్పించడం జరిగింది. ఈ విధంగా నాది సెట్ చేయడం వల్ల ప్రతి సమస్య మనకి ఇంకా చాలా మంది వైద్యం చేస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు. వీళ్ళందరికీ నా ఒకటే విన్నపం, మన దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా ముందుగా మనం చెక్ చేయాల్సింది వాళ్ళకి నాభి సరిగా ఉందా లేదా. ఆ తర్వాతే అది చెక్ చేసిన తర్వాతే వేరే దానికి వెళ్ళండి. ఎందుకంటే అది సరిగా లేదనుకోండి, అన్ని రోగాలకు మూలం మణిపూరకమే. కడుపులో కొత్తలో నుండే రోగాలన్నీ ఉద్భవిస్తుంటాయి, చాలా రోగాలు. వాటన్నిటికీ కారణం మణిపూరకమే. ఈ నాభిని మనం సెట్ చేసినట్లయితే అసలు ఏ సమస్యలు ఉండవు. మళ్ళీ మనం ఎన్ని మందులు వాడినా, ఏం చేసినా ఈ నాభి సమస్య సరిగా లేదనుకోండి, అవన్నీ నాభి గురించి 2 గంటలు మాట్లాడుకున్నాయి. వాళ్ళు ప్రాక్టికల్ చేసాము కదా, అందరికి ఐడియా ఉంది కదా. మీకు ఇంకా డౌట్స్ కావాలంటే మరి యూట్యూబ్ ఛానల్ చూడండి, లేదా మరి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఫర్దర్గా ఫాలో చేసుకోండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సరిపోయింది.
ఇంకా లేదు ఇంకా చాలా మంది చెప్పేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా తీసుకోండి, మంచిగా తీసుకోండి సార్ ప్లీజ్. ఓకే, తర్వాత జిందం ఏ పేరు? కమలాగా రైట్. ఓకే రైట్, థ్యాంక్ యూ. రైట్, జిందం కమలాగా రైట్. సభకు చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చిన వైద్యులందరికీ నమస్కారం. అలాగే వేదిక పైన ఉన్నటువంటి గురువులకు గురువర్యులకు అందరికీ ప్రణామం చేసుకుంటూ ఈ ధన్వంతరి నమ శ్రీ గురుభ్యో నమ. అందరి వల్ల తమ అనుభవాలు చెప్పారు. అలాగే నాకు నేను చేసుకున్నటువంటి అనుభవం, నేను చేస్తూ ఉన్నటువంటి రోగులలో చికిత్సటువంటి 100% రియల్గా వచ్చినటువంటి అనుభవం మీరు పంచుకుంటున్నారు. ముందుగా పీసీఓడి ప్రాబ్లం అనేది కొంతమంది చెప్పారు. అలాగే పిల్లలు కలగలేదు అని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇచ్చే మెడిసిన్ ఇచ్చి తర్వాత 3 నెలల తర్వాత చూసుకోమని చెప్తాను. పీసీఓడి అది 100% రిజల్ట్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి 100 ml అల్లం రసం తీసుకోండి. అలాగే 100 ml నిమ్మరసం తీసుకోండి. అలాగే 100 ml మీరు తీసుకున్నట్లయితే 100 గ్రాములు నల్ల ఉప్పు తీసుకోండి. అలాగే 100 గ్రాములు అల్లం రసము, ఒకటేసారి చెప్తాను మరోసారి చెప్పాను టైం. 100 గ్రాములు అల్లం రసము, 100 గ్రాములు నిమ్మరసం, అలాగే 100 గ్రాములు దట్టమైనటువంటి కలబంద, మామూలు కలబంద కాదండి, దట్టంగా పెరిగి ఉంటుంది. అందులో మధ్యలో నుంచి కారం వస్తుంది, కారం వచ్చి పువ్వులు వస్తాయి. అటువంటి ఆ దట్టమైన కారం తీసుకొని ఆ లోపల గుజ్జుని తీసుకొని అదొక 100 గ్రాములు సేకరించుకోండి. అలాగే 100 గ్రాములు నల్ల ఉప్పు, ఈ 4 బాగా కలిపి ఒక కాజు సీసాలో పెట్టి బాగా కలగదిప్పండి. కలగదిప్పి దానికి మంచిగా సీల్ ఇచ్చి ధాన్యపు రాశిలో ఒక 10 రోజులు అందులో పెట్టండి. ధాన్యపు రాశిలో అంటే ఒక బియ్యం డబ్బాలో లోపల పెట్టి మీ నుంచి బియ్యం కప్పేసేయాలి. అలా 15 రోజుల వరకు తీయద్దు. ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లం రసం పోసిన తర్వాత నిమ్మరసం మీరు కలుపుతో అది బ్రౌన్ కలర్లో మారిపోతుంది. ఈ రసాయన ప్రక్రియ మీరు గమనించండి. గమనించిన తర్వాత ఈ 15 రోజుల తర్వాత ఇది తీసుకొని సోపు గింజల కషాయంలో 1 తులం కలుపుకొని మీరు తాగండి. దీనివల్ల గర్భసంచిలో ఉన్నటువంటి నీటి పురుగులు, కడుపు ఉబ్బరము, ఊకిన పురుగు, ఆయిల్ ప్లస్ చూడండి, అజీర్ణ సమస్య, ఇటువంటి అన్నీ పూర్తయిపోతే ఓన్లీ 40 రోజులు మొత్తం. ఇది 100% రిజల్ట్. ఏది సోపు కషాయం అండి, రాసి నానబెట్టి మొదలు మరిగించుకోవాలి. పచ్చి సోపు మాత్రమే, స్వీట్గా ఉండేది కాదు. పచ్చిగా ఉండేది బగరగా ఉంటుంది. షాపులో దొరికేది స్వీట్గా ఉండేది మాత్రం కాదు, పచ్చిదే. ఈ యొక్క ప్రక్రియ అండి పీసీఓడికి. ఇంకోటి బ్రహ్మాండమైనటువంటి అద్దు నేను చెప్పినట్టే వెళ్తాను. సోపు గింజల కషాయం ఏంటిదంటే ఇవన్నీ కలుపుకొని 15 రోజుల దాకా తీయద్దు. ఈ 15 రోజుల వరకు ఆ బియ్యం ప్రాసెస్లో ఉన్నప్పుడు అందులో రసాయన ప్రక్రియ జరుగుతుంది. పుల్లగా అయిపోతుంది. పుల్లగా అయిపోయి బ్రౌన్ కలర్లో మారిపోతుంది. అప్పుడు అది తీసుకొని రాజు సీసాలో భద్రపరచుకోండి. సాగు తులం 10 గ్రాములు ఒక 100 ml సోపు కషాయంలో కలుపుకొని ఉదయం 10 గంటలకు తాగండి. ఇలా ఒక 40 నుంచి 80 నెలల వరకు చేసుకోవచ్చు. 100%గా పీసీఓడి ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది. ఇది దాదాపుగా రిజల్ట్ ఉన్నాయి. అది మన గ్రూప్లో కూడా మేము పెడతాను. అలాగే ఇంకొకటి కడుపులో గడ్డలు, ఇంతమంది క్యాన్సర్ కానీ గడ్డలు చెప్పారు. 10 గ్రాముల నవాచారం తీసుకోండి. ఇది విష శుద్ధి చేయండి. నవాచారం సార్ 10 గ్రాములు నవాచారము, 10 గ్రాములు పటిక మేడం.
లేదు మీకు ఎవరైనా మీకు ఐడియా ఉంటే తెలుసుకోండి, లేకుంటే ఎవరైనా మిగతా గిరువులు ఉంటే అడగండి. ఇది కొంచెం సిద్ధమవుతుంది ఇది, కానీ అద్భుతమైన యోగం. దీనికి తీరు 10 గ్రాములు నవసాగరం, 10 గ్రాములు పటిక, 10 గ్రాములు ఎలిగారం, అలం 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 ఎటం తీసుకుంటే ఎత్తుకున్నాడు పటిక తీసుకోండి. 3 గ్రాములు అయిపోయిందిగా. 10 గ్రాములు ఎలిగారం అయింది, 10 గ్రాములు పటిక అయిపోయింది, 10 గ్రాములు నవసాగరం అయిపోయింది. 10 గ్రాములు అయితే ఇది తీసుకొని బాగా నూరుకొని ఇంతకుముందు చెప్పాను కదా కలబంద రకంలో ఆ మధ్యలో పీల్చండి, 2 ముక్కలు చేయండి. ఈ 3 10 గ్రాములు పటిక, 10 గ్రాములు వెలిగారం, 10 గ్రాములు నవసాగరం. ఈ 3 తీసుకున్నారు కదా, ఈ 3 బాగా విడివిడిగా నూరుకోండి, కలపండి, ఒక కాడికి చేర్చుకొని. ఇంతకుముందు నేను దట్టమైన కలబంద కూర్చొని చెప్పాను కదా, అటువంటిది ఒకటి తీసుకొని మధ్యలో కడిగేయండి. మధ్యలో కడిగేసి ఈ పొడిని అందులో చల్లండి. చల్లి దారంతో కాటన్ దారంతో చుట్టండి రౌండ్గా. మొత్తం మమ్మీ ఎట్లయితే చుట్టారో అక్కడ చుట్టేసి కాటన్ బట్టతో చుట్టి ఎండలో ఏడాది దిగింది. ఎండ ఒక్క దట్టాలు ఎండ కొట్టుకో, అందులో వేడాలు తీస్తే చుక్కలు చుక్కలుగా పడుతుంది. డ్రాప్స్ ఒక్కొక్క చుక్క పడుతుంది. కింద పింగాని పాత్ర పెట్టుకోండి. పింగాని పాత్ర పెట్టుకుంటే 1 డ్రాప్స్ అందులో దిగుతుంది. కళ్ళు గీస్తే ఎట్లయితే చుక్కలు పడుతుందో అట్లా 3 నుంచి 4 గంటలు పెడితే మీకు 70 ml నుంచి 100 ml వరకు మీకు అరకు తయారవుతుంది. ఈ అరకులు తీసుకొని గాలి సీసాలు వేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా త్రికటు కషాయం త్రికటు 20 పిప్పలు మిరియాలు, త్రికటు పిప్పలు మిరియాలు 3 కలిపి పెట్టుకొని ఉసిరిలో పెట్టుకోండి. ఆ పొడిని కషాయం చేసుకొని ఆ కషాయం కలుపుకొని తాగాలి. ఆ కషాయంలో 5 డ్రాప్స్ పరిగడుపున. ఇది క్యాన్సర్లో గర్భసంచి చెడిపోయింది, గర్భసంచి తీసేయాలి, గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, గర్భసంచి చెడిపోయింది, మూత్రము నుంచి బ్రెత్ వస్తుంది, ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఒక వారం 10 రోజుల లోపల. బాడీ లోపల ఎక్కడున్న గడ్డ లోపల కరిగించే శక్తి ఫస్ట్ నవచారంగా ఉంది, తర్వాత పటికం ఉంది. బంగారం శుద్ధి చేయడానికి ఉపయోగించేది పటిక కదండి. సో మీకు తెలిస్తే చేసుకోండి, లేదు అంటే నా ప్రొసెసింగ్ వీడియోలు ఉన్నాయి, గ్రూప్లో పెడతాను. అలాగే కొందరికి యోని దోషాలు ఉంటాయి, యోని భస్మం అయిపోతుంది పిల్లలు పుట్టిన తర్వాత, యోని చిందించలేదు. అటువంటి వాళ్ళు 100 ml పట్టిక వాటర్ లోపల 10 గ్రాములు పొంగించిన పట్టిక కలిపి దాన్ని బాగా చిలకరిస్తే అరుకులాగా తయారవుతుంది, వాటర్లో అయిపోతుంది. సో 100 ml వాటర్లో 10 గ్రాములు పొంగించిన పట్టిక అందులో కలపండి, వాటర్ మొత్తం క్లీన్ అయిపోతుంది. యోని దోషాలు, యోని భస్మం అవుతుంది చూడండి, యోని జారడం, యోని పెద్దగా అవ్వడం, యోని ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, లూజ్గా అయిపోతాం చూడండి. దానికి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా పట్టిక పొంగించాలి. పొంగించిన పటిక 10 గ్రాములు పచ్చి పటికను తీసుకొని పిరమిడ్ చేసి మంట పెడితే పొంగుద్ది అంతే. ఆ పొంగించిన వాళ్ళు శుద్ధ అవుద్ది. ఆ పొంగించిన 10 గ్రాముల పటిక తీసుకోండి, 100 ml వాటర్లో కలిపితే అది అరుకులోకి అయిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. ఆ లిక్విడ్ అయిపోయింది, ఆ లిక్విడ్ ఎప్పుడైనా నైట్గా మీరు మూత్రం పోయి వచ్చినప్పుడు దానికి యోని లోపల కలుపుకుంటూ ఉంటే యోని దిగుగా అయిపోతుంది. యోని లోపల దురదలు లాంటి దోషాలు ఏదైనా ఉంటే అవి క్లీన్ అయిపోతుంది, శుద్ధి చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం ఇది అయిపోతుంది. అలాగే ఒక రసాయన ప్రక్రియ చేస్తారో అది మీకు అవుతుందో కాదో తెలియదు. ఇంతకుముందుగా అందరూ చెప్పారు, రావి పళ్ళు, జుగి పళ్ళు, మేడి పళ్ళు ఉన్నారు కదా, మేడి పండ్లు, రావి పండ్లు, జుగి పండ్లు, వరి పండ్లు, ఇలా 4 తీసుకోండి. ఈ 4 పండ్ల పొడిలు కలుపుకొని ఇవి అమృత ఫలాలు. వీటి ప్రతి ఒక్క పండ్ల లోపల పురుగులే ఉంటాయి. ఈ బ్రహ్మాండమైన వాటి ఖచ్చితంగా పురుగులు ఉంటాయి. వాటిని ఇలా 4 దిశగా కొయ్యండి, అందులో పురుగులు వెళ్ళిపోతాయి. ఎండలో పెట్టండి. ఈ 4 సమాన భాగాల్లో పొడి చేసుకోండి. ఈ పొడి చేసుకొని భద్రపరచుకోండి, 4 కలిపి భద్రపరచుకోండి. అందులో 50 గ్రాములు శతపుటాలు చేసినటువంటి అభ్రత భస్మం,
పుటాలంటే 100 పుటాలు పెడితే అబ్రాక భస్మాన్ని 100 పుటాలు చేసి ఒకటి అబ్రాక భస్మం 50 గ్రాములు. అలాగే 100 గ్రాములు లోహ భస్మం. ఇవన్నీ కలుపుకొని ఒక పొడి చేసుకొని డబ్బాలు పెట్టుకొని స్వచ్ఛమైనటువంటి నాటు ఆవు నెయ్యిలో ఉదయం 10 గ్రాముల నుంచి 50 గ్రాముల దాకా తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే 10 గ్రాములు, పెద్దవాళ్ళకైతే 50 గ్రాముల దాకా నెయ్యితో కలుపుకొని తీసుకున్నట్టయితే మగవాళ్ళ లోపల కౌంట్ తగ్గుగా పోవడం, ఆడవాళ్ళ లోపల పిల్లలు పుట్టకపోయే సమస్య, అలాగే గర్భసంచి దోషాలు, పిల్లలు పుట్టకపోవడం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మేధాశక్తి, వాజీకరణం ఇటువంటి 1000 రోగాల మీద పనిచేస్తుంది. ఇది రసాయన సిద్ధి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక మంచి తలకు పెట్టుకునే ఏమైనా కూడా తొందరగా చెప్పేస్తాను, టైం తీసుకోండి. గుంటకలాల రసాన్ని నీళ్లు కలపకుండా గుంటకలాల రసాన్ని 1 లీటర్ తీసుకోండి. నీళ్లు కలపకుండా సార్ తల వెంట్రుకలు రావడానికి, వెంట్రుకలు నల్లబడడానికి గుంటకలాలకు నిజ రసాన్ని 1 లీటర్ తీసుకోండి. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె 1 లీటర్ తీసుకోండి. ఇవి రెండు కలిపి ఈ రసం నువ్వుల నూనె ఇంకేదాకా చిన్న మంట పెట్టండి. ఈ రసం అందులో ఇక్కిన తర్వాత భద్రపరుచుకొని అందులో 100 గ్రాములు వట్టివేళ్ళు, 100 గ్రాములు వట్టివేళ్ళు అందులో వేసి సీసాలో పోసి 100 గ్రాములు వట్టివేళ్ళు, 50 గ్రాములు జావలని ఒక పౌడర్ వస్తుంది సెంటుగా పూసుకునే 50 గ్రాములు జావ, 100 గ్రాములు ముద్ద కర్పూరం, 100 గ్రాములు ముద్ద కర్పూరం, 50 గ్రాములు తుంగగడ్డలు పౌడర్ చేయద్దు, 2 పలగొట్టాలి. పలగొట్టి అందులో వేసి వీటిని బాగా కలిపి భూమిలో పాతి పెట్టాలి 40 రోజులు, 1 మండలం పాటు. ఈ మండలం పాటి ఈ భూమిలో కలిపెట్టిన తర్వాత ఆ నూనె బ్రౌన్ కలర్లో వస్తుంది. ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడపోసుకొని మళ్ళీ అందులో కలుపుకోండి. అంటే అందులో కొంచెం చెక్క తెలియడం ఉంటే తీసుకొని వడపోసుకొని మళ్ళీ అందులో గాలి సీసాలు వేసుకోండి. నైట్ పడుకునేటప్పుడు మాత్రమే కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఈ ఆడవాళ్ళైతే ఇంకా పాపగా తీసుకోండి, ఈ పురుగుల మధ్యలో పెట్టుకోండి. పైన వెంట్రుకలు మళ్ళీ వస్తాయి, తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి, జుట్టు మొత్తం దట్టంగా మరగూడలుగా బాగా పనిచేస్తుంది. అయితే సార్ 100% సార్ నేను ఆల్రెడీ వాడుతున్నా. నాకు ఆల్రెడీ మోనోసెన్స్ అనేది బయటకు వచ్చాయి. ఆ వీడియో ఉంది చేసి సార్ 100%. ఏ మంత్ ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్గా ఊసిపోవడం లాభం. మన స్లాబ్ లోపల అంటే ఒక ఎంపిక ఊడిపోతే ఆ ఒక రంధ్రం లోపల ఒక రంధ్రం లోపల 3 వెంట్రుకలు ఉండాలి. ఒక వెంట్రుక ఊడిపోతే ఆ వెంట్రుక రంధ్రంలో 3 వెంట్రుకలు ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వెంట్రుకలు పచ్చబడి ఒక రంధ్రంలో ఒక వెంట్రుక మాత్రమే ఉంటుంది. 1,80,000 నుంచి 3,80,000 వరకు వెంట్రుకలు మన నెత్తి పైన ఉంటాయి. అది ఊడిపో మేము రోజుకి 10 నుంచి 15 వెంట్రుకలు ఊసిపోతాం. ఇలా కాలక్రమేణా పిల్లలు ఉంటే తర్వాత వయసు మీద పడ్డ తర్వాత కొన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ తరఫున ఇలా వెంట్రుకలు ఊసిపోతూ ఉంటాయి. సో దానికి మనం కడుపులో కూడా తీసుకోండి. మనకి చాలా మాట్లాడాలి. ఫోన్ నెంబర్ రాసుకోండి. 8099682317 2317 చెప్పండి. ఏ డౌట్ ఉంది? మోతాదు ఏది ఎంత మోతాదు? జిందం కమలాకర్ చెప్పండి. దేని నుంచి డౌట్ ఉంది? వెంట్రుకల నుంచి 1 లీటర్ గుంటకలాగా నిజరసం తీసుకోండి. అలాగే నిజరసం నువ్వుల నూనె వచ్చినది 1 లీటర్ తీసుకోండి. 2 సమాన భాగాలుగా చిన్న మంట పైన ఎగరగొట్టండి. ఓన్లీ నూనె మాత్రమే మిగిలాలి. ఆ మిగిలిన నూనెను ఒక గాజు సీసాలో పంచుకోండి. అందులో 100 గ్రాముల వట్టివేలు 100 గ్రాములు వట్టివేలు 100 గ్రాములు, అలాగే 50 గ్రాములు తుంగగడ్డలు అందరూ తెలుసు కదా, దంచాలి. పౌడర్ కదా, దంచి అందులో వేయండి. 100 గ్రాములు ముద్ద కర్పూరం ఇవి వేసి బాగా కలపండి. అలాగే 50 గ్రాములు జావాలు
జావా జావా చెట్టు చూసుకున్నాడు. ఈ వెంట్రుకలు తల వెంట్రుకలు రాసుకుంటే గుమ్మగుమ్మలుగా లాగుతాయి, నిద్ర పట్టుద్ది, మెదడు చదవదనం వేస్తుంది, వెంట్రుకలు వస్తాయి, తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. జావా జావా లిక్విడ్ కలుపుతుంది, పౌడర్ కలుపుతుంది. భూమిలో 40 రోజులు ఒక మండలం.